సో కోఆర్డినేట్ జామెట్రీలో 9th ప్రాబ్లం చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ ఎక్సర్సైజ్లో 9th ప్రాబ్లం అమ్మ. సో ఇది కనుక మీరు ప్రాబ్లం కనుక చదివినట్లయితే క్యూ అనే ఒక పాయింట్ ఇచ్చారు, ఈక్వి డిస్టెన్స్లో ఉందంటమ్మా పి అనే పాయింట్కి అండ్ ఆర్ అనే పాయింట్కి. ఈ క్యూ అనే పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. సో ఇందాక మనం 7th ప్రాబ్లం లాగానే ఉంది చూడండి. పి అనే పాయింట్కి ఆర్ అనే పాయింట్కి ఈ రెండిటికి క్యూ అనే పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటే మనకి ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు. అక్కడితో ఆగలేదు, ఆల్సో ఫైండ్ ద డిస్టెన్సెస్ క్యూఆర్ అండ్ పిఆర్ కూడా కనుక్కోమని అన్నారమ్మా. ఇది కనుక్కుంటే అది డిస్టెన్స్ కనుక్కోవడం పెద్ద విషయం ఏం కాదు. సో ఇప్పుడు ఇది ఎలా కనుక్కోవాలో చూడండి. 7th ప్రాబ్లం చేసినట్టుగానే యాజ్ ఇట్ ఈస్, కాకపోతే 7th ప్రాబ్లంలో మనం పి అనే పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అన్నాడు, అది మనమే తీసుకున్నాము. బట్ ఇక్కడ ఇచ్చేసాడు, ఏమని ఇచ్చాడు? క్యూపీ ఈక్వల్ టు క్యూఆర్ అని ఇచ్చినట్లమ్మా. అంటే క్యూ నుంచి పీకి ఎంత డిస్టెన్స్ ఉందో క్యూ నుంచి ఆర్ కూడా అంతే డిస్టెన్స్ ఉంది అని ఇచ్చారు. సో నేను క్యూపీకి క్యూఆర్కి డిస్టెన్స్లు ఫైండ్ అవుట్ చేశాను. సో క్యూపీ డిస్టెన్స్ క్యూఆర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇది ఈజీ డిస్టెన్స్లు ఫైండ్ అవుట్ చేయడం మీ అందరికీ వచ్చు కాబట్టి x1 y1 x2 y2 అని తీసుకొని మీరు క్యూపీ డిస్టెన్స్ కనుక్కోండి. ఇది క్యూ, అది పిఎం. 5 మైనస్ 0 x2 మైనస్ x1 అంటే హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 మైనస్ 3 మైనస్ 1. బీ కేర్ఫుల్ అమ్మ, ఇక్కడ మైనస్ 1 వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మైనస్ 3 ఉంది, ఇక్కడ ప్లస్ 1 ఉంది. సో y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అట్లా ఇక్కడికి వచ్చేటప్పటికి క్యూఆర్ డిస్టెన్స్ సేమ్ ఉన్నాయన్నారు కాబట్టి x2 మైనస్ x1 అంటే x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 6 మైనస్ 1 హోల్ స్క్వేర్. నౌ 5 మైనస్ 0 అంటే 5 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 3 మైనస్ 1 అంటే మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x మైనస్ 0 అంటే మళ్ళీ దయచేసి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయకండి అమ్మా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములోనే ఉంది, బట్ x మైనస్ 0 అంటే ఎక్సే కదా. చాలామంది x మైనస్ 0 హోల్ స్క్వేర్ బై హార్ట్ చేసేసి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాసేస్తున్నారు, మీరు అలా చేయకండి. సో x మైనస్ 0 అంటే ఎక్సే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6 మైనస్ 1 5 హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు మరీ ఎక్కువ చేయకుండా x మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేరే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రెండు ఈక్వల్ అన్నప్పుడు ఇక్కడే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేసి రూట్లు కూడా తీసేసుకోవచ్చు, అది మీ ఇష్టం అమ్మ. ముందే రూట్లు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి రూట్లు తీసేసుకున్నా పర్వాలేదు, ఇలా లాస్ట్ దాకా తీసుకొచ్చి లాస్ట్లో రూట్లు తీసేసినా పర్వాలేదు. సో నేనైతే ఇలా చెప్పేస్తున్నాను, ముందు సింప్లిఫై చేసి అంతా అయిపోయిన తర్వాత చివరిలో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. సో ఇక ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 16 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 25. 25 ప్లస్ 16 వచ్చేసి 41 వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 25 మనం ఇంకా సింప్లిఫై చేయలేము, అది అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇంక చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే రెండు ఈక్వల్ నంబర్స్ కాబట్టి స్క్వేరింగ్ చేసినా సేమ్ ఉంటాయి కాబట్టి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకోవచ్చు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసిన తర్వాత ఈ రూటు క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇక 41 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 25 అవుతుందమ్మా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 25 ఈక్వల్ టు 41. అటు ఇటు రాసుకున్న వచ్చే నష్టం లేదు, మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ ఎల్హెచ్ఎస్ వైపు ఉండేటట్టు చూసుకున్నా అంతే. ఇలా ఉంచి కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 25 ఈక్వల్ టు 41. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ 25 వైపు తీసుకొస్తే 41 మైనస్ 25 అవుతుంది, దట్ ఈక్వల్ టు 16. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 16. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎక్స్ స్క్వేర్ 16 అయితే ఎక్స్ వాల్యూ ప్లస్ 4 ఉండొచ్చు ఆర్ మైనస్ 4 ఉండొచ్చు. చాలా వరకు మనకు అలవాటు ఏంటంటే ప్రిన్సిపల్ నెంబరే తీసుకుంటూ ఉంటాం.
ప్రిన్సిపల్ వాల్యూ అంటారు. అంటే పాజిటివ్ వాల్యూ మాత్రమే తీసుకుంటాం, నెగిటివ్ వాల్యూ మర్చిపోతూ ఉంటాం. కోఆర్డినేట్ జామెట్రీలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇక్కడ ఉందమ్మా. ఒక స్క్వేర్ నెంబర్ 16 అయితే ఆ ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో +4 ఉండొచ్చు, -4 ఉండొచ్చు. సో బీ కేర్ఫుల్. నా ఇప్పుడు ఆర్ వాల్యూ ఏమవుతుంది మనకి 4,6 కావచ్చు, -4,6 కావచ్చు. ఇక్కడ డయాగ్రామ్ కూడా ఒకటి ఇచ్చాను చూడండి. క్యూ పాయింట్ 0,1 అన్నారు కాబట్టి y యాక్సిస్ మీద గుర్తుపెట్టాను, అప్రాక్సిమేట్లీ గుర్తుపెట్టానమ్మా. నెక్స్ట్ పీ పాయింట్ 5,-3 పాజిటివ్ నెగిటివ్ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా 4th క్వాడ్రంట్లో ఉంటుందని 4th క్వాడ్రంట్లో గుర్తుపెట్టాను. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ పాజిటివ్ నెగిటివ్ తెలీదు, బట్ y వాల్యూ పాజిటివ్. y వాల్యూ పాజిటివ్ ఉండొచ్చు అంటే అది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండొచ్చు, ఆర్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉండొచ్చు. సో ఇప్పుడు మనకు వచ్చిన దాని ప్రకారం చూసారా మీరు, 4,6 అంటే ఇది అవ్వచ్చు, లేదా -4,6 అంటే అది ఇక్కడెక్కడో ఇటు కూడా ఉండొచ్చు అనమాట. -4,6 అనే పాయింట్ ఇక్కడ కూడా ఉండొచ్చు. ఒకసారి మనం ఆర్ డాష్ అని 2 ఆర్లు తీసుకోకూడదు, ఒకటి ఆర్ ఇంకోటి ఆర్ డాష్ తీసుకుందాం. సో ఇప్పుడు మనకి క్యూ నుంచి ఆర్కి, క్యూ నుంచి పీకి, క్యూ నుంచి ఆర్ డాష్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఊరికే డయాగ్రామ్ ఇలా సెకండ్ పాయింట్ కూడా గుర్తుపెట్టాను. సో ఆర్ అంటే మీరు అదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు అని చెప్పడం నా ఉద్దేశం. సో ఇప్పుడు మనకి ఫైండ్ ద డిస్టెన్స్ క్యూఆర్ అండ్ పిఆర్ అన్నారు కదమ్మా. 3 వాల్యూస్ వస్తాయి. క్యూఆర్కి ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ వస్తే పిఆర్ కూడా ఇంకొక డిస్టెన్స్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆర్ అంటే మనం ఏం తీసుకోవాలి, 2 పాయింట్లు తీసుకోవాలి. ఒకటి 4,6 అని తీసుకోవాలి, ఇంకొకటి -4,6 తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ మీరు క్యూ నుంచి ఆర్కి డిస్టెన్స్ కనుక్కోండి. నెక్స్ట్ క్యూ నుంచి ఆర్ తర్వాత పీ నుంచి ఆర్కి కూడా డిస్టెన్స్ కనుక్కోండి. 2 డిస్టెన్స్లు కనుక్కోవాలి. బీ కేర్ఫుల్ అమ్మా. ఓకేనా?